కాసేపట్లో కుప్పం మున్సిపల్ చైర్మన్ ఎన్నిక జరగనుంది. టీడీపీ వైసీపీలు కుప్పం మున్సిపల్ చైర్మన్ పీఠం దక్కించుకోవాలని పట్టుగా ఉండగా ఎవరికి కైవసం అనుకునేంత ఉత్కంఠ నెలకొంది. ఎన్నిక నేపథ్యంలో ఇప్పటికే 2 పార్టీల కౌన్సిలర్లు ఎక్స్ అఫీషియో సభ్యుల మండలి పరిషత్ కార్యాలయానికి చేరుకున్నారు. కుప్పంలో టీడీపీకి 10 మంది కౌన్సిలర్లు ఉండగా వైసీపీకి 14 మంది కౌన్సిలర్లు ఉన్నారు. గెలుపు కోసం 15 మంది కౌన్సిలర్ల మద్దతు అవసరం కాగా టీడీపీకి 5 వైసీపీ కౌన్సిలర్ల మద్దతు తెలుపుతున్నట్లు సమాచారం. దీంతో మున్సిపల్ చైర్మన్ పీఠంపై టీడీపీ ధీమా వ్యక్తం చేస్తుంది. కాసేపట్లో కుప్పం మున్సిపల్ చైర్మన్ ఎన్నిక జరగనుంది. టీడీపీ వైసీపీలు కుప్పం మున్సిపల్ చైర్మన్ పీఠం దక్కించుకోవాలని పట్టుగా ఉండగా ఎవరికి కైవసం అవనుందనే ఉత్కంఠ నెలకొంది. మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, మీనాక్షి, కుప్పం మున్సిపల్ చైర్మన్ ఎన్నిక మరికొద్ది సేపట్లో ప్రారంభం కానుంది. ఇప్పటికే ఏదైతే సమావేశానికి వైఎస్ఆర్సీపీ టీడీపీకి సంబంధించిన సభ్యులందరూ కూడా హాజరయ్యారు. అయితే ఇందులో ప్రధానంగా టీడీపీ నుంచి టీడీపీ కండువాలు వేసుకుని దాదాపు 14 మంది సభ్యులు లోపలికి వెళ్లడం జరిగింది. అదేవిధంగా వైఎస్ఆర్సీపీకి సంబంధించి ఎమ్మెల్సీ భరత్ తో పాటు 9 మంది సభ్యులు లోపలికి వెళ్లడం జరిగింది. అయితే మరో 3 సభ్యులు 7 వైఎస్ఆర్సీపీ సభ్యులు లోపలికి వెళ్లారు. మరో 3 సభ్యులు హాజరు కానట్లు తెలుస్తుంది. మొత్తం 24 మంది కౌన్సిలర్లు ఉన్నారు. అదే ఇందులో మెజారిటీ ఎవరుకుంటే వాళ్ళు చైర్మన్ ఎన్నికయ్యే అవకాశం ఉంది. దాదాపు 12 మందికి పైన కౌన్సిలర్లు ఎక్కువ ఉంటే ఆ మెజారిటీ చైర్మన్ ఎన్నిక జరిగే అవకాశం ఉంది. అయితే వైఎస్ఆర్సీపీ నుంచి 14 మంది కౌన్సిలర్ ఉన్నప్పటికీ సమావేశానికి మాత్రం 7 రావడం, అదేవిధంగా మన ఎమ్మెల్సీ భరత్ కూడా సమావేశానికి హాజరయ్యారు. అదేవిధంగా టీడీపీ నుంచి చూసుకుంటే 14 మంది టీడీపీ కండువాలతో కౌన్సిలర్లు లోపలికి వెళ్లడం జరిగింది. అయితే ఇందులో ఎక్స్ఆఫీస్ సభ్యులు కూడా 4 ఉన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు ఎంపీ దగ్గమల్ల ప్రసాదరావు, అదేవిధంగా టీడీపీ ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, వైఎస్ఆర్సీపీ నుంచి ఎమ్మెల్సీ భరత్ 4 కూడా ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం ఉంది. అయితే చంద్రబాబు, ఎంపీ ఇద్దరు కూడా వాళ్ళు స్థానికంగా లేకపోవడం, అదేవిధంగా ఎమ్మెల్సీ భరత్ వచ్చిన నేపథ్యంలో కంచర్ల శ్రీకాంత్ కూడా ఇప్పటివరకు కూడా సమావేశానికి హాజరు కాలేదు. అయితే పూర్తి స్థాయిలో కౌన్సిలర్ల మద్దతుతోనే టీడీపీ చైర్మన్ గిరి కైవసం చేసుకున్న ఒక ధీమా అయితే టీడీపీలో వ్యక్తం